నెల్లూరు ప్రశాంతమైన వాతావరణానికి పెట్టింది పేరు. అయితే ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నగరం కాలుష్య కూరల్లో చిక్కుకుంది. ఇందుకు కారణం ఏంటి? పరిష్కార మార్గాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వ్యవసాయాధారిత జిల్లా నెల్లూరులో రైస్ మిల్లుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కాలుష్యం కూడా బోనస్ గా వస్తూనే ఉంది. నెల్లూరు నగర పరిధిలో ఉన్న రైస్ మిల్లులను తరలించాలన్న ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది. ఏడాది క్రితం దీనిపై చర్చలు జరిగాయి. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ లేకపోతే కృష్ణపట్నం పోర్టు సమీపానికి మిల్లులను తరలించాలనే నిర్ణయానికొచ్చారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. మిల్లుల తరలింపునకు అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం వారు ఎప్పుడో చెప్పారు, దాన్ని ఖాళీ చేసి బయటికి తరలిస్తామని చెప్పారు. ఇంతవరకు తరచలేదు. గతంలో ఎమ్మెల్యేలు కూడా తరలించాలని కూడా ఒకసారి ఆర్డీ ఆఫీస్ కూడా ధర్నా కూడా చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయో కానీ ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక మిల్లు రైల్వే ఎస్టేట్, ఉదాహరణకి కొన్ని రైస్ మిల్లులు రైల్వే ఎస్టేట్ అమ్మారు. వాళ్ళకేం నష్టం లేదు. అన్ని 30-40 సంవత్సరాల వ్యాపారాలు చేసుకున్నారు. లక్షణంగా బయటికి రైస్ మిల్లు అన్నీ కూడా వాళ్ళు మంచి మనసు చేసుకొని తరలించాలని అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ రైస్ మిల్లులన్నీ కూడా బయటికి తరలించాలని మేము కోరుకుంటున్నాం. మిల్లుల నుంచి వచ్చే పొల్యూషన్ ఎంత ప్రమాదమో వైద్యులు చెప్తున్నారు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, దగ్గు, ఆస్తమా వంటివి పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు వీటికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూరు, స్ట్రోక్, పక్షవాతం మరియు కళ్ళు ఎర్రబారడం, గొంతులో మంట ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీల మీద వీటి పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ బరువుతో శిశువు పుట్టడం మరియు లేదా ప్రిమెచ్యూర్ లేబర్ అంటారు, అంటే త్వరగా నెలలు నిండకుండానే శిశువు జన్మించడం లాంటివి రిస్కులు పెరుగుతూ ఉన్నాయి. నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం, అధికారులు మాత్రం చర్చల దగ్గరే ఆగిపోతున్నారు. మిల్లులు తరలించడం లేదు. ఫలితంగా కాలుష్యానికి చెక్ పడటం లేదు. నెల్లూరు అంటే పొల్యూషన్ గుర్తొచ్చేలా మారింది పరిస్థితి. నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రైస్ మిల్లులు ప్రజల్ని కాలుష్య కూరల్లో ముంచేస్తున్నాయి. మిల్లులను తరలిస్తేనే 10 లక్షల మందిని కాలుష్యం నుంచి కాపాడగలమని భావించి తరలింపునకు చర్చలు జరిపారు. కానీ ఏడాదిగా ఆ ప్రక్రియ ముందుకు కదిలింది లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు నగరం రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అతిపెద్ద నగరంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ నగరం పొల్యూషన్ భవిష్యత్తుని హెచ్చరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో మొదటగా రైస్ మిల్లుల నుంచి వెలువడే దుమ్ము ధూళి అనేది తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం చూసేటువంటి రైస్ మిల్లులన్నీ దాదాపుగా నెల్లూరు నగరానికి ఆనుకొని 70 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిల్లో 20 రన్నింగ్లో లేవు, కొరవ 50 అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ నెల్లూరు నగరానికి ఆనుకోవడం ఉండడంతో వీటి వల్ల వచ్చేటువంటి ఆ దుమ్ము ధూళితో వాతావరణం అంతా కూడా కలుషితం అవుతుంది అనేది నిపుణుల నుంచి తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇవి గత 30 సంవత్సరాల కిందట నెల్లూరు నగరానికి దూరంగా ఉండేటివి. ఇప్పుడు నెల్లూరు నగరం దాదాపుగా భారీగా విస్తరించున్నటువంటి క్రమంలో అప్పుడు 3 లక్షల మంది జనాభాతో నెల్లూరు నగరం ఉండేది. ఇప్పుడు భారీగా విస్తరించి 10 లక్షల మంది జనాభాతో 3 లక్షల ఇళ్లతో విస్తరించున్నటువంటి క్రమంలో నెల్లూరు నగర నడుబొడ్డు నుంచి ఎటు చూసినా 5 నుంచి 6 కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో అక్కడ రైస్ మిల్లుల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మారినాయి. అయితే గతంలో ఈ రైస్ మిల్ నుంచి వెలువడేటువంటి ఆ యొక్క పొల్యూషన్ అయితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు పెరిగినటువంటి జనాభా, అదేవిధంగా ఆ రెసిడెన్షియల్ ప్రాంతాలు పెరగడంతో ఈ పొగ, దుమ్ము ధూళి అంతా కూడా ప్రజలు ఆరోగ్య బారిన పడే విధంగా చేస్తున్నాయి. అయితే వీటిని తరలించేందుకు సంవత్సరం కిందట సమావేశం కూడా ఏర్పాటు చేసి రైస్ మిల్లు ఓనర్లతో మాట్లాడి, అదేవిధంగా మంత్రులంతా కూడా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు నగరం నుంచి దూరంగా ఇటు ఇఫ్కో కిసాన్ సెజ్ కానీ లేదా కృష్ణపట్నం పోర్టు వైపు తరలించాలని కూడా చూశారు. అయితే ఇవి సంవత్సరం కిందట సమావేశం జరిగినప్పటికీ ఇంతవరకు కూడా ముందుకి కదలనటువంటి నేపథ్యం ఉంది. అయితే ప్రధానంగా మనం చూడవచ్చు, ఆ రైస్ మిల్లులో వచ్చేటువంటి పొగని ఒకసారి మనం విజువల్స్లో కానీ గమనిస్తే ఈ పొగంతా దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు నెల్లూరు నగరానికి దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా దాంట్లో నుంచి వచ్చే ఒరిపుట్టు కావచ్చు, ఆ దుమ్ము ధూళి ఏదైతే ఉందో ఇదంతా ప్రజలు ప్రతిరోజు పీల్చుకునేటువంటి వాతావరణం ఉంది. ఆ పీల్చుకోవటం వల్ల వారు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు బారిన పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గాలిలోనికి వదులుతున్నటువంటి దుమ్ము ధూళి, ఆ బియ్యం తౌడు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదల కావడంతో ఈ యొక్క వాయు కాలుష్యం పెరుగుతుంది అనేది తెలుస్తుంది. అయితే సమీప ప్రాంతాల్లో నివసించే వారికి శ్వాసకోశ సమస్యలతో పాటు ఇటు అలర్జీలు, దగ్గు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు
వస్తాయని డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క నెల్లూరు నగరం ఒక్కసారిగా విస్తరించున్నటువంటి క్రమంలో దాదాపుగా 30 సంవత్సరాల కిందట ఇవన్నీ నెల్లూరు నగరానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు భారీగా విస్తరించున్నటువంటి ఈ క్రమంలో ఈ రైస్ మిల్లుల్ని ఇక్కడి నుంచి తరలించి ఆ అనారోగ్య పాలవుతున్నటువంటి ప్రజల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది తెలుస్తుంది.